రాజకీయాల్లో కట్టప్పలు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కట్టప్ప గారు ఉన్నారు అని చెప్పి ఒక కథనం. ఈ కథనం వాస్తవంగా జమీన్ రైతు అనేటువంటి నెల్లూరు బేస్డ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది. ఆ తర్వాత ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే కథనం వచ్చింది. ఇందులో ఏమిటి విషయం అంటే, కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి షర్మిల గారితోటి, సునీత గారితోటి అందరితో గొడవ పెట్టుకున్నాడో, ఆ అవినాష్ రెడ్డి గారు తాను గెలవడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో స్థానికంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించాడు, ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నించాడు. ఏమిటి అవగాహన అంటే, పులివెందుల ఇంకా 6 నియోజకవర్గాలు ఉంటాయి కడప లోక్సభ స్థానంలో. వీటిల్లో ఎంపీ స్థానానికి నాకు ఓట్లు వేయించండి, స్థానికంగా అసెంబ్లీ స్థానానికి మీకు ఓట్లు వేయిస్తాను, మీకంటే తెలుగుదేశం పార్టీకి. ఈ రకమైన ప్రతిపాదనతో అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఒక కబురు పంపించాడు పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకి అనేది ఇందులో సమాచారం. అయితే బీటెక్ రవి ఇందుకు ఒప్పుకోలేదు. కానీ ఇదే రకమైన ఒప్పందాన్ని వేరే మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రపోజ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఒప్పుకోలేదు. కానీ ఎక్కడో ఒక్క చోట మాత్రం, ఒక్క నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు. పులివెందుల విషయానికి వస్తే అందులో కనీసం 25 బూతుల్లో ఎంపీ ఓటు నాకు వేయించుకుందాం, అసెంబ్లీ ఓటు మీకు వేయిద్దామని చెప్పి అవినాష్ రెడ్డి గారి తాలూకా మనుషులు, అంటే వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు అనేది దీని సారాంశం. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అవినాష్ రెడ్డి అంటే, ఈ కథనం ప్రకారం ఎప్పుడైతే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి అక్కడ లోక్సభ అభ్యర్థిగా పోటీలోకి దిగారో, అప్పటి నుంచి ఆవిడ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది స్థానికంగా. ఆవిడతో పాటు వైఎస్ సునీత గారు కూడా రంగంలోకి దిగింది. వారి తరఫున చాలామంది కూడా రంగంలోకి దిగారు. దానివల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డి అనుమానపడ్డాడు. మామూలుగా అయితే కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్సీపీకి పెట్టని కోట ఎప్పటి నుంచో దశాబ్దాలుగా. చాలా చోట్ల అసలు వేరే వాళ్ళని ఓటు కూడా వేయనివ్వరు చాలా బూతుల్లో. కానీ షర్మిల కూడా అదే కుటుంబానికి చెందింది కాబట్టి, అదే వైఎస్ ఫ్యామిలీ కాబట్టి, ఆవిడ తరఫున కూడా చాలామంది బలవంతులు ఉంటారు కాబట్టి ఈ విధంగా ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉండదు. అందువల్ల కొన్ని స్పెసిఫిక్ బూతుల్లో, ఐడెంటిఫైడ్ బూతుల్లో మీరు మేము పంచుకుందామని చెప్పి అవినాష్ రెడ్డి గారి తాలూకా మనుషులు ఈ ప్రతిపాదన చేశారు అనేది ఈ కథనం అండి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎంపీగా తాను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అనుకోవటంలో తప్పేమీ లేదు, అందరూ అనుకుంటారు అభ్యర్థులు. అయితే తాను గెలవడం కోసం ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేచర్ని పులివెందుల్లో ఇబ్బంది పెట్టడానికి కూడా అవినాష్ రెడ్డి గారు వెనకడుగు వేయలేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రకమైన ఒప్పందాలు ఒకవేళ కుదురుంటే అన్ని చోట్ల, మరి నిజంగానే ఈ రకంగా చేసుకొని ఉంటే చాలా బూతుల్లో లోక్సభ అభ్యర్థిగానేమో అవినాష్ రెడ్డి గారికి ఓటేసి స్థానికంగా పులివెందులే తీసుకోండి, పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా, ఆయనకు కాకుండా బీటెక్ రవి కనుక ఓటు వేసి ఉంటే ఖచ్చితంగా చాలా నష్టం జరిగేది. సో దీన్ని బట్టి అర్థమయ్యే విషయాలు 2. ఒకటేంటంటే, షర్మిల గారు ఎప్పుడైతే అక్కడికి రంగంలో దిగారో కడపలో, దానివల్ల అవినాష్ రెడ్డి గారు బెదిరిపోయారు. చివరికి అవినాష్ రెడ్డి బహుశా గెలవచ్చు అక్కడి నుంచి, అది వేరే విషయం. కానీ ఆయన చాలా భయపడ్డాడు అనేది వాస్తవం. రెండవది, తన గెలుపు కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టడానికి, ఆయనకి నష్టం చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు అనేది రెండో విషయం. అసలు ఈ కథనం అంతా నిజమేనా కాదా అనేది ఎవరు చెప్పలేరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు జమీన్ రైతులో మొదటిసారిగా చదివాను నేను ఈ కథనాన్ని. జమీన్ రైతు పత్రికకి రాజకీయ వార్తల విషయంలో కొంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ కొంత డెప్త్ ఉంది ఎప్పటి నుంచో. అది దాదాపు 60-70 సంవత్సరాల పైన ఆ పత్రిక పెట్టి. ఆ తర్వాత అదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు, అదే కథనాన్ని. మరి జమీన్ రైతులో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని వేశారా, లేదు సొంతంగా వీళ్ళేమన్నా కనుక్కొని వేశారా అనే విషయం తెలియదు. కానీ వీళ్ళు ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఇదే కథనం వచ్చింది. అంటే ఇందులో ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది. ఎంత వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు, కానీ వాస్తవం అయితే ఉంది. మొత్తంగా ఏమిటంటే, ఎంత బలవంతుడైన నాయకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బాహుబలి అని అనుకునేటువంటి నాయకుడు కూడా వెన్నంటే కట్టప్పలు ఉంటారు రాజకీయాల్లో, ఎప్పటికైనా సరే వెన్నుపోటు పడుస్తారు అనే విషయం మరొకసారి దీంతో రుజువైంది. 4.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న పోస్టింగ్ తెచ్చుకొని అదే రోజున రిటైర్ అయ్యారు. ఇంతకాలం పాటు పోరాడాడు కాబట్టి, ఆయన చిట్ట చివరికి నైతిక విజయం సాధించాడు కాబట్టి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకొని
రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి సహజంగానే ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి, గౌరవం ఏర్పడినాయి. ఇంతకాలం పాటు ఈ హరాస్మెంట్ని, ఈ వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డాడు ఆయన. ఎక్కడా కూడా పొరపాటు మాట మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా. అయితే నిన్న జరిగేటువంటి డెవలప్మెంట్స్లో 2 విషయాలు మాట్లాడుకోవాలి. నిన్న ఆయనతో పాటు మరొక ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యారు. ఆయన పేరు ధనుంజయ రెడ్డి. ఈ ధనుంజయ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శి. ఆయన ఆఫీస్లోనే ఉంటారు, సీఎంస్ ఆఫీస్లో ఉంటారు. ఆయనకి కుడి భుజమో ఎడమ భుజమో అన్నట్టుగా ఉంటారు ధనుంజయ రెడ్డి గారు. ఈ ధనుంజయ రెడ్డి గారు రిటైర్ అయితే ఎవరికి తెలియదు అసలు, అలా అయింది. అదే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ అయితే నిన్న అప్పటికప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ కమిషనర్గా, అది గతంలో కూడా అదే పొజిషన్ ఇచ్చారు వీళ్ళు. అక్కడ ఆఫీస్కి వెళ్ళారు. మీరు ఆఫీస్ చూస్తే ఎంత డిలాబిటేటెడ్ కండిషన్లో ఉందో, ఎంత శిథిలావస్థలో ఉందో మీరు ఆ విజువల్స్ ఎక్కడైనా చూస్తే, ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అంటే ఎట్లా నడుపుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్ని అనేది ఒకటి ఇక్కడ ఒక పాయింట్. రెండవది, ఆయన వెళ్ళగానే ఛార్జ్ తీసుకొని ఆ వెంటనే మళ్ళీ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ సందర్భంగా జనరల్గా ఏంటంటే పెద్ద ఎత్తున అధికారులు వస్తారు, అంటే తోటి సహచరులు అయినటువంటి ఐఏఎస్ అధికారులు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఆయన ప్రభుత్వం టార్గెట్ చేసింది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారిని రావడానికి భయపడ్డారు. నిజం చెప్పాలి అంటే గత 4.5 సంవత్సరాల్లో ఐఏఎస్ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఐపీఎస్ వాళ్ళు కూడా ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారి కొలీగ్స్ ఉంటారో, ఆయన డీజీపీ స్థాయి అధికారి అంటే సహజంగా ఆయన కిందనే పనిచేసిన వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా వెంకటేశ్వరరావు గారి దగ్గరే పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది జోకులు కూడా వేస్తారు, సునీల్ కుమార్ గారికి గురువు గారు అసలు వెంకటేశ్వరరావు గారు అని. ఆ రకమైన అనుబంధం ఉండేది. కొంత లిటరీ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి. సునీల్ కుమార్ గారికి ఉన్నాయి, అలాగే వెంకటేశ్వరరావు గారికి కూడా సాహిత్యం పట్ల, ఇతర అంశాల పట్ల చాలా ఆసక్తి ఉంది. ఆ నేపథ్యంలో అట్లా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చాలామంది. సో అటువంటి వ్యక్తి ఆయన రిటైర్ అవుతుంటే ఐపీఎస్ వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి దర్బారుకి భయపడి, ఆయన ప్రభుత్వానికి భయపడి. ఎందుకంటే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు కాబట్టి. 4.5 సంవత్సరాలు అయితే ఒకళ్ళు కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదట. ఫోన్లో మాట్లాడినా సరే మనల్ని టార్గెట్ చేస్తారని భయంతో ఉణిగిపోయారు ఐపీఎస్ అధికారులందరూ. వాళ్ళలో ఒక్క అధికారి మాత్రమే కొంచెం నిబద్ధతతోటి వ్యవహరించాడు. ఆయన ద్వారకా తిరుమలరావు గారు, ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన నిన్న కూడా వెళ్ళి, ఎందుకంటే ఆయన బ్యాచ్మేట్, ఇద్దరు 1989 ఐపీఎస్ బ్యాచ్, ఏబి వెంకటేశ్వరరావు గారు, ద్వారకా తిరుమలరావు గారు. గతంలోనే చెప్పాను, యాక్చువల్గా డీజీపీ పదవి రావాల్సిన వ్యక్తుల్లో ద్వారకా తిరుమలరావు గారు ఒకరు, సీనియర్లు. నిజానికి ప్యానెల్ పంపిస్తే యూపీఎస్సీకి డీజీపీ పోస్ట్ కోసం అందులో ద్వారకా తిరుమలరావు గారి పేరు, వెంకటేశ్వరరావు గారి పేరు ఉండేది. సరే, వెంకటేశ్వరరావు గారు మొన్నటిదాకా సస్పెన్షన్లో ఉన్నారు, కానీ మొన్న మార్చినప్పుడు కూడా ఎన్నికల సంఘం వాళ్ళు జవహర్ రెడ్డి గారు పంపించిన ప్యానెల్లో ద్వారకా తిరుమలరావు గారి పేరు ఉన్నది. సో ఏదేమైనప్పటికీ ద్వారకా తిరుమలరావు గారు మాత్రం వెళ్ళి నిన్న ఆయన అభినందనలు తెలిపాడు రిటైర్మెంట్ సందర్భంగా. ఇంకా అవి కాకుండా ఇంకా ఒకళ్ళిద్దరు అధికారులు కూడా వెళ్ళారు. బట్ నేను మాట్లాడుతుంది ఐపీఎస్లో ఉన్నటువంటి ఆయన సహచరులు, సీనియర్ అధికారులు, వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ పెద్ద ఎత్తున నిన్న స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఉద్యోగులు, వాళ్ళతో పాటుగా పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎవరెవరో చాలామంది వచ్చి శాలువాలు కప్పి ఆయన సన్మానాలు చేశారు. తర్వాత ఆయన ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు లిటరల్గా ఆయన కొంచెం భారీ కాయుడే, కానీ ఆయన ఎత్తుకొని వెళ్ళి బయట ఆయన కారులో వరకు ఆయన తీసుకెళ్లారు. ఆ గౌరవం దక్కింది ఆయనకి. ఆ గౌరవం దక్కడానికి కారణం ఏంటంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరించాడు. ఇంత పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేసినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ గతంలో మొదటిసారి సస్పెన్షన్ చేసినప్పుడు ఆయన మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చారట చాలామంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సారీ చెప్పండి ఆయనకి, చెప్తే అప్పుడు జస్ట్ కలవండి, నేను సారీ చెప్పను అన్నట్టు. అయినా అంటే లేదు, జస్ట్ కలవండి, అయితే మీరు ఒకసారి కలిస్తే చాలు అన్నారట. అయినా కలవడానికి ఇష్టపడలా. అధికారికంగా కలవాల్సి ఉంటే కలుస్తాను, కానీ నా అంతటి నేనుగా వెళ్ళి కలవను అని చెప్పాడు. సో ఆ రకంగా అన్నిటికీ నిలబడి ఈ ఇబ్బందుల్ని, ఈ వేధింపుల్ని 4.5 సంవత్సరాల పాటు భరించాడు తన జీవితంలో, తన కెరియర్లో కీలకమైనటువంటి దశలో. అందువల్ల ప్రజల్లో ఆ గౌరవం వచ్చింది. తర్వాత ఈ జరిగిన వ్యవహారం అంతా కూడా, ఈ తమాషా అంతా కూడా చాలా అన్యాయంగా జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా అందరికి కలిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తే చిన్న సాకు పెట్టి ఒక చిన్న వంకతోటి ఏ విధంగా వేధించవచ్చు ఒక సీనియర్ ఎంప్లాయీని గవర్నమెంట్లో అనే విషయం కూడా ప్రజలకు తెలిసింది. ఈ కారణాలన్నింటి చేత ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల ఉన్న పెద్ద ఎత్తున వెల్లడైనటువంటి సానుభూతి కానివ్వండి, మద్దతు కానివ్వండి,
అది నిన్న కూడా రిఫ్లెక్ట్ అయింది ఆయన రిటైర్మెంట్ సందర్భంగా. అదే టైంలో రిటైర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారు విషయం మాత్రం ఎవరికి తెలియని కూడా తెలియదు. సో ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారవంతం మన గుప్పిట్లో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ ధనంజయ రెడ్డి గారిది నేపథ్యం కూడా ఒకసారి చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే అన్ని చోట్ల తన వాళ్ళని పెట్టుకుంటాడో, వాళ్ళ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేసేవారు. ఈ ధనంజయ రెడ్డి గారు అండమాన్ అండ్ నికోబార్ గవర్నమెంట్లో పనిచేసేవాడండి. ఆయన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, అంటే రాష్ట్ర కేడర్కి చెందిన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. ఆయన ఐఏఎస్ కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు డెప్యుటేషన్ మీద ఆయన తెచ్చుకొని ప్రభుత్వంలో అబ్జార్బ్ చేసేసుకొని ఏపీలో అధికారం ఉన్నప్పుడు ఆయనకి ఐఏఎస్ కూడా ఇచ్చాడు. ఆయన ఒరిజినల్గా ఐఏఎస్ కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు వీళ్ళంతా చొక్కాలు చింపుకొని మరీ పనిచేస్తారు. వయస్సు కోసం కావచ్చు, ఇప్పుడు జగన్ కోసం కావచ్చు. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్తోనూ బంధుప్రీతితోనూ తెచ్చుకొని ఇచ్చారు కాబట్టి ఈ పదవులన్నీ అర్హులు కాకపోయినా వాళ్ళకి సహజంగానే ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ ఉంటాయి. ఇక చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మరి ఏబీ వెంకటేశ్వరరావు గారి పరిస్థితి ఏమిటి? రేపు కనుక ఒకవేళ ప్రభుత్వం మారితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా నియమించేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆయనకి ఆ అర్హత ఉన్నది కాబట్టి. కానీ నాకు తెలిసినంత మేరకు ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత, సర్వీస్లో బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ డీజీపీగా క్యాడర్ పోస్ట్ని ఇవ్వడానికి వీల్లేదు, అవకాశం ఉండదు. అందులోనూ అపాయింటింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ కాదు, ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల అపాయింటింగ్ అథారిటీ కేంద్రం. కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే కేంద్రం కనుక తలుచుకుంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో కేంద్రం నియమించవచ్చు డీజీపీగా అని చెప్తున్నారు. సో ఆ రకమైన పరిస్థితులు, పరిణామాలు ఏమైనా జరుగుతాయా లేదో తెలీదు. అది అత్యంత అరుదు అట్లా జరగడం. కానీ మామూలు పరిస్థితుల్లో అయితే, సాధారణ పరిస్థితుల్లో మాత్రం మళ్ళీ డీజీపీగా మాత్రం నియామకం కావడం కష్టం ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడున్న నిబంధనల మేరకు, పరిమితుల మేరకు. అయితే ఒకవేళ ప్రభుత్వం మారితే, కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేక తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వకుండా ఉండదు అనేది చాలామంది అభిప్రాయం. ఎందువల్లనంటే తెలుగుదేశం పార్టీ మీద కోపంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అన్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఆ విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒక ముఖ్యమైన పదవి ఇస్తారు అనేది చాలామంది అభిప్రాయం. ఇంకా వారం రోజుల్లో ఏ విషయము తేలిపోతుంది.